ఏంటి బాయ్? చెప్పు బాబాయ్. కాఫీ తాగుదామా? లేదు బాబాయ్, కొంచెం మనసు కొంచెంగా బాగలేదు. ఎందుకు? అంటే పంచాయతీలు ఉంటేనే మనసు ప్రశాంతంగా ఉంటుందా అని కాదు, నిన్న చూసిన సంఘటన, నిన్న జరిగిన సంఘటన చూస్తే అసలు రాత్రి సరిగ్గా నిద్రపట్టలేదు. ఏంటది? దొంగతనమా? కాదు, ఒక కొడుకు తండ్రి పట్ల ఎంత దారుణంగా వ్యవహరించాడో చెప్పడానికి అసలు మాటలు రావటం లేదు. తండ్రి కొడుకుంది. తండ్రిని పూచిక పుల్ల కంటే హీనంగా చేస్తూ నలుగురిలో అవమానించాడు బాబాయ్. ఒక రకంగా చెప్పాలంటే నలుగురు ముందు తన తండ్రి అని చెప్పుకోవడానికి కూడా ఆయన సిగ్గుపడుతూ ప్రవర్తించాడు. తండ్రిని చెప్పుకోవడానికి ఆయన చాలా సిగ్గుపడుతున్నాడు. ఎందుకంటే ఆయన ఉద్యోగం చేస్తున్నాడు. నిజంగా తండ్రి ఉద్యోగం చేస్తున్నాడు, కొడుకు ఉద్యోగం చేస్తాడు, తండ్రి అంటే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటబ్బాయి? నాకు అర్థం కావాలి కదా, కొంచెం పెద్ద తలకాయని. అదే చెప్తాను విను. అసలు నిజంగా నాకు రాత్రి నిద్ర పట్టలేదు బాబాయ్. చాలా అంటే చాలా బాధేసింది. అదేలే, మనసు నొచ్చుకుంటే మరి కొంచెం నొచ్చుకోవడం అనే పదం చాలా చిన్నది బాబాయ్. అతను చేసిన పనికి వాడు ఒకడు ఉన్నాడు, వాడి పేరు నర్సయ్య. తండ్రి రైతు, పేద రైతు, కూలీనాలు చేసుకుంటూ తల్లిదండ్రులు అతన్ని చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేసి కొంచెం చదివిస్తే కొడుకు పేరు నర్సయ్య. అతనికి ఉద్యోగం వచ్చింది, గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది, పోయి పట్టణంలో పోయి ఉద్యోగం చేసుకుంటున్నాడు. అంతవరకు బాగానే ఉంది. తండ్రి ముతక బట్టలు వేసుకుంటాడని, గోచి కట్టుకుంటాడని, నెత్తికి బట్ట చుట్టుకుంటాడని చెప్పేసి తనని ఎక్కడ తక్కువగా అంచనా వేస్తారో అని స్టాఫ్ తనతో పాటు పనిచేసే స్టాఫ్ అతన్ని ఎక్కడ తక్కువగా అంచనా వేస్తారో అని తండ్రిని ఆఫీస్ దాకా రానివాడు. ఎప్పుడున్నా పొలం పనులకు వచ్చి డబ్బులు అవసరమైననుకో, అరే నేను మీ ఆఫీస్కి వస్తానరా అంటే చాలు, వద్దు నువ్వు రావాల్సిన అవసరం లేదు, నేనే డబ్బులు పంపిస్తానులే. తండ్రి మీద గౌరవంతో, ప్రేమతో. ఎందుకంటే శ్రమపడి పట్టణం రావాల్సి వస్తుంది కదా, కనుక్కోలేయడం, ఎక్కడన్నా కాటు పడితే సమస్య కదా. కొడుకులంటే అట్లా ఉండాలా బాయ్? నువ్వు పొరపాటు పడ్డావు బాబాయ్. పొరపాట చాలా. ఆయన ఉద్దేశం అది కాదు. ఆయన ఉద్దేశం ఏంటంటే తండ్రి ముతక బట్టలు వేసుకొని ఆ గోచి పెట్టుకొని వస్తే తనకు విలువ ఉండదని చెప్పేసి తన చుట్టూ, తన దగ్గర ఉన్న స్టాఫ్ ఏదైతే తన చుట్టూ ఉన్నారో స్టాఫ్ ముందు ఆయనకు విలువ ఉండదని చెప్పేసి. ఎందుకంటే ఈయన గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్నాడు, ఇన్షర్ట్ చేసుకొని వస్తాడు కదా ఆఫీస్ కు. ఇంటి దగ్గర పరిస్థితి ఎవరికి తెలియదు కదా, ఆఫీస్ కి ఇన్షర్ట్ చేసుకొని వస్తాడు. వాళ్ళకి ఏమేమి చెప్తున్నాడో ఏమో లేనిపోయి అబద్ధాలు. ఆ తండ్రి గోచి కట్టుకొని వస్తే, ముతక బట్టలు వేసుకుని వస్తే తనకి విలువ ఉండదని చెప్పేసి తండ్రిని పొరపాటున కూడా ఆఫీస్ దగ్గర రానిట్లేదు. ఒకరోజు అనుకోకుండా ఆ తండ్రికి అర్జెంట్ గా డబ్బులు అవసరం వచ్చాయి. అర్జెంట్ అంటే చెప్తాను నేను, ఏదో పొలం బ్యాంకులో పెట్టి లోన్ తీసుకున్నాడంట. అది అనుకోకుండా ఆ రోజు లాస్ట్ డేట్, కట్టకపోతే పొలం జప్తు చేస్తామని చెప్పేసి బ్యాంకు వాళ్ళు చెప్పారు. అంటే ఆ అప్పు కొడుకు చదువుల కోసం దీనికై ఉండొచ్చు అనుకోవాలి. ఇక దానికోసం చేశాడా మరి దేనికోసం చేశాడో మనకు స్పష్టంగా తెలియదు, కానీ బ్యాంకులో పెట్టి లోన్ తీసుకున్నాడు. ఆ లోన్ తీర్చడానికి చేద్దాంలే అనుకుంటూ తండ్రి కొంచెం నెగ్లెక్ట్ చేశాడు. అంటే డబ్బులు కావాలి కదా, అదేలే బయట ప్రయత్నం చేశాడు, ఎక్కడా దొరకలా. చివరికి ఇక ఆ రోజు ఒకవేళ డబ్బు కట్టకపోతే, లోన్ క్లియర్ చేయకపోతే పొలం ఆక్షన్ వేస్తామని చెప్పేసి బ్యాంకు నుంచి మనిషి వచ్చాడు. అయ్యో, వచ్చేటప్పటికి ఇక ఉరుకుతూ పట్నం వచ్చాడు కొడుకు దగ్గరికి. వచ్చి ఆ ఆఫీస్ దగ్గరకు వచ్చి, అమ్మ నా కొడుకు ఈ ఆఫీసులో పనిచేస్తాడు, పేరు నర్సయ్య, ఒకసారి బయటికి పిలవండి, నేను మాట్లాడాలని చెప్తాడు. అక్కడ ఉన్న బయట గేట్ లో ఉన్న వాళ్ళ వాచ్మెన్ ఎవరైతే ఉంటారో వచ్చి నర్సయ్యకి చెప్తాడు, మీ గురించి మీ నాన్నగారు వచ్చారు, బయట ఉన్నాడంటే, మా నాన్న ఇక్కడ రావటం ఏంటి, అసలు అటువంటిది ఏమి ఉండదే అని చెప్పి చెప్తాడు. లేదు సార్, మీ నాన్నగారేనంట బయట ఉన్నాడు, మిమ్మల్ని ఒకసారి బయటికి రమ్మంటున్నాడు అంటే, ఎవరో పిచ్చోళ్ళు ఎటువంటి వాళ్ళు చాలా మంది వస్తుంటారు, ఏం లేదు బయటకు పంపించేసేను, లోపలికి రానివద్దని చెప్తాడు. చూడండి తండ్రిని ఎంత నీచంగా వాళ్ళ ముందు ట్రీట్ చేస్తున్నాడు. అయితే తండ్రికి ఆ రోజు గత్యంతరం లేని పరిస్థితుల్లో బ్యాంకు లోన్ కట్టాలి కదా, కొడుకు పెద్ద ఉద్యోగం చేస్తున్నాడు, ఏదో డబ్బులు ఇస్తే తీసుకెళ్లి ఆ లోన్ క్లియర్ చేసుకుంటే పొలం ఉంటుంది, లేకపోతే వాళ్ళు మరి మేనేజర్ ఆక్షన్ ఇస్తే కష్టం కదా. ఆక్షన్ అంటేనా వేలం హరాస్
హర్రాస్, ఉర్దూలో హర్రాసు. ఏదో యాక్షన్ అంటే మాకేం తెలుసు. యాక్షన్ అంటే ఇది ఇంగ్లీష్ పదము, హర్రాస్ వేలం వేయడం అనమాట. వేలం వేస్తాం. ఓకే, వేలం వేస్తారని చెప్పేసి ఇప్పుడు ఊళ్ళో వేలం వేస్తే పరుగు పోయినంత పనిద్ది, తల నరికేసినట్టే. ఇప్పుడు పల్లెటూళ్ళు ఏంటంటే పట్టణంలో ఏం జరిగినా తుడుచుకొని పోతారు. పల్లెల్లో ఒక చిన్న మాట అంటే కూడా దాన్ని చాలా తప్పుగా భావించి ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు ఉన్నారు. అవునబ్బాయి, ఎందుకంటే మాట గౌరవం అనేది చాలా వాళ్ళకి, మాట పట్టింపు ఎక్కువ. నలుగురిలో ఎక్కడ కూడా వాళ్ళు తలకాయ దించుకోవడానికి ఇష్టపడరు. అవును, అటువంటి వ్యక్తి కొడుకు దగ్గరకు వచ్చి ఆ డబ్బులు తీసుకెళ్లి బ్యాంకులో లోన్ కడదామని చూస్తే అయితే వెళ్ళిపోయాడు. ఇంకా రానియకపోతే కొడుకు ఆఫీస్ నుంచి బయటికి రావట్లా. ఇంకేమంటున్నాడు, ఎవరో పిచ్చోళ్ళు వస్తుంటారు మీరు పంపించేసానని చెప్తున్నాడు. గత్యంతరం లేని పరిస్థితుల్లో తండ్రి ఇంకా అక్కడికి ఏం చేశాడంటే వింటున్నాడా తండ్రి బయట? తండ్రికి వినబడదు, గేట్ వేసి ఉంటది కదా. అయితే వాళ్ళతో చెప్పాడు, ఆ వాచ్మెన్ ఎవరైతే వాళ్ళకు, లేదు మా బాబు ఆఫీస్ లోకి వెళ్ళటం నేను చూశాను, ఈ ఆఫీస్ లోనే పనిచేస్తాడు, మా బాబు పేరు నర్సయ్య, ఒక్క నిమిషం నన్ను లోపలికి పోనిస్తే నేను మా వాడితో మాట్లాడతాను అని చెప్తే, లేదండి ఆయన పని మీద ఉన్నాడు వెళ్ళటానికి వీల్లేదని చెప్తాడు అతను. లేదయ్యా అని చెప్పేసి నీకు దండం పెడతా, నీ కాళ్ళు మొక్కుతా, ఎందుకంటే ఆయన పెద్ద మనిషి కదా, ఆయన తరహాలో ఆయన చెప్తాడు, నీ కాళ్ళు మొక్కుతా బిడ్డ, జర నన్ను లోపలికి పోని మా అబ్బాయితో మాట్లాడాలి, అర్జెంట్ గా మాట్లాడాలి, ఎందుకంటే మళ్ళా నేను ఆయనతో మాట్లాడి నేను ఇంటికి పోవాలి, ఇంటికి పోయి ఆయన ఏదైనా డబ్బులు ఇస్తే మళ్ళీ బ్యాంక్ లో కట్టాలి కదా, బ్యాంక్ తొందరగా మూసేస్తారు కదా, ఆయన తాపత్రయం అయింది. అటువంటి పరిస్థితుల్లో ఆ వాచ్మెన్ ఎట్లా నచ్చ చెప్పుకొని చేసి కాదంటున్నా కూడా మెల్లిగా ఎట్లా లేదమ్మా అని చెప్పేసి నెట్టుకుని వస్తాడు. ఆయన కూడా సరేలే వాళ్ళ నాన్నగారే కదా పోనీలే అని చెప్పేసి ఆయన చూసి చూడట్టు వదిలేస్తే లోపలికి వస్తాడు. లోపలికి వస్తే వస్తున్న వ్యక్తిని తండ్రి వస్తున్నాడని చూశాడు, తండ్రిని చూశాడు. అంటే జరిగిన విషయం అంతా వాచ్మెన్ తండ్రితో చెప్పే ఉంటాడు. ఏది ఆయన కొడుకు ఇట్లా అంటున్నాడు, ఎవరో పిచ్చోడు ఏదో అని అన్నారే, అదంతా వాచ్మెన్ చెప్పుంటాడా? చెప్పలేదు. చెప్పకుండా ఏం చేస్తున్నాడంటే, లేదు ఆయన ఏదో ఇవన్నీ చెప్పడం ఇబ్బంది పడుతూ అటు ఆయన చెప్పలేక ఇటు ఈయనకు చెప్పలేక వాచ్మెన్ ఏం చేస్తుంటే, లేదు ఎవరు లేరని చెప్పేసి పంపిస్తుంటాడు. ఆయన లేదు నా కొడుకు ఇదే ఆఫీస్ లో పనిచేస్తాడు, నేను చూశాను ఆయన ఆఫీస్ లో వెళ్ళటం, ఇంతకు ముందే వచ్చాడని చెప్పేసి చెప్పి వచ్చేస్తాడు అనమాట. వచ్చి తండ్రి రావటం కొడుకు చూస్తాడు, చూసినా కూడా ఏమెరగనట్టు తలకాయ ఉంచుకునేదో పని చేసినట్టు నటిస్తుంటాడు. తండ్రి వస్తూ అక్కడి నుంచే ఒరే నర్సయ్య అని చెప్పేసి పిలుస్తాడు. అందరూ ఇక్కడ నర్సయ్య అంటే అతని పేరు నర్సయ్య కాబట్టి సార్ మిమ్మల్ని పిలుస్తున్నారంటే, ఎవరు కావాలండి మీకు? తండ్రిని ఉద్దేశించి ఏమెరగనట్టుగా ఎవరు కావాలండి మీకు అని చెప్పేసి అంటాడు అనమాట. తండ్రికి అరే నేను రా నర్సయ్య, మీ నాన్నరా, ఎవరు కావాలండి, ఎవరితో మాట్లాడుతున్నారు అని ఏం ఎరగనట్టు మాట్లాడుతుంటాడు. ఇక తండ్రికి కోపం వచ్చింది, మరే నర్సయ్య నిన్ను కని పెంచి పెద్ద చేసి కూలీనాలి చేసి ఇంతవాణ్ణి చేశాను రా, నీ కన్న తండ్రిని రా, నువ్వు కడుపు అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావురా, కన్న తండ్రిని ఏమి ఎరగనట్టు ఎవరో అన్నట్టు మాట్లాడుతున్నావేంట్రా, ఛీ నీ ముఖం చూడాలంటే నాకు అసహ్యం వేస్తుందిరా. సార్ వీడు నా కొడుకు, వీడిని నేను పెంచడానికి ఎంత కష్టపడ్డాను నాకు తెలుసు, అటువంటి నాకు ఈ దరిద్రుడు చేస్తున్న పని కడుపు తరుక్కుపోతుంది, వీడికి ఏం చేసిన పాపం లేదు, ఇటువంటి వాడిని ఉరిదీయాలండి. మీ అందరి ముందు చెప్తున్నా, ఈ రోజు నుంచి వీడు నా కొడుకే కాదు, వీడు చచ్చాడు అనుకుంటున్నా, ఛీ వీడి ముఖం ఇంకా జన్మలో చూడను. భగవంతుడా. బాబాయ్ ఆ రకంగా తండ్రి అందరి ముందు బాధపడి ఇక చీ అనుకుంటూ వెళ్ళిపోతాడు బాబాయ్. వెళ్ళిపోయిన తర్వాత ఏం జరిగిందో తెలుసా? వెళ్ళి విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ రోజుల్లో కూడా ఇటువంటి నీచులు ఉన్నారా అని చెప్పి అనిపిస్తుంది. ఆ తండ్రి మరణానికి వీడు కారణమయ్యాడు. తండ్రి అనకుండా విషం తాగి చనిపోతే ఆ విషయం తెలిసి వీడికి తెలియజేస్తారు, ఒరే నర్సయ్య మీ నాన్న ఇట్లా విషం తాగి చనిపోయాడు అని చెప్పేసి ఊరి వాళ్ళు తెలియజేస్తే కర్మకాండాలకు కూడా వెళ్ళని దుర్మార్గుడు దౌర్భాగ్యుడు వీడు. సమాజం ఇంత నీచంగా తయారైందా బాబాయ్? ఛీ నిజంగా చెప్తున్నా కదా, అందుగురించే ఈ సంఘటన విన్న తర్వాత నాకు నిద్ర కూడా పట్టలేదు. సభ్య సమాజం
తెలుసుకోవాల్సినటువంటి జ్ఞానోదయం. మనము మనుషులమే, కని పెంచిన తల్లిదండ్రి విషయాల్లో ఏం చెయ్యాలి, ఏ విధంగా ప్రవర్తించాలో మన పూర్వీకులు, మన ఉపాధ్యాయులు, గురువులు అనేకము చెప్పినటువంటి వాటిని ఏ కొంతైనా స్వీకరిస్తే సమాజంలో గొప్ప మార్పు వస్తుందన్న ఉద్దేశంతో ఈ ఎపిసోడ్ మీకోసం. నమస్తే.